ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవునికి స్తోత్రం. నేటి దినాన మరి విశ్రాంతి దినము అనగా శనివారం కదూ. పునరుత్థాన ఆరాధన రేపు మనం చదవలసిన వాక్య భాగాలు, వినబోచున్న వర్తమానాలు ఇదిగో దేవుడు ముందుగానే మన కొరకు బయలుపరిచి సిద్ధపరిచి మనకు అందిస్తున్నారు. సిద్ధపడదాం. గత వారం అంతా ప్రభు మనల్ని కాచి కాపాడినందుకు గాను రేపటి దినాన కృతజ్ఞత హృదయంతో ఆయన సన్నిధిని నిలిచి ప్రభుని ఆరాధించి ప్రభు కృపను పొందుకుందుముగాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగం ఆదికాండం 37వ అధ్యాయం ప్రియులారా 29 నుండి దగ్గరగా ప్రియులారా 33-34 వరకున్న వచ్చిన భాగములు. చివరి మాటను నేను చదువుతున్న 34-35 వచనాలు. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నం చేసిరి. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది వినుచున్నవారు మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, ఈ వాక్య భాగంలో యోసేపును అమ్మివేసిన తర్వాత రూబేను వచ్చి ఆ గుంటలో చూచాడు. యోసేపు దొరకలేదు. తను బాధపడుతున్న సమయంలో తన సహోదరులందరూ ఏం చేశారంటే ఓ మేక పిల్లను చంపి దాని రక్తంలో ఆ అంగిని ముంచి ఆ విచిత్రమైన నిలువుట అంగిని యాకోబు అనబడిన యోసేపు తండ్రి వద్దకు దాన్ని తీసుకొచ్చారు. ఇది మాకు దొరికింది అని చెప్పారు. యాకోబు దాన్ని గుర్తుపట్టి ఇది యోసేపు అంగి అని, యోసేపును ఒక దుష్టమృగం చీల్చివేసింది, తినేసిందని యాకోబు చాలా వేదన పడుతూ తన బట్టలు చింపుకుని గోనె పట్ట కట్టుకుని అనేక దినాలు తన కుమారు నిమిత్తం అంగలార్చడం మొదలుపెట్టాడు. అతన్ని ఓదార్చుటకు ఆ బిడ్డలందరూ ఎంతో ప్రయత్నం చేశారట. కానీ తాను ఓదార్పు పొందనొల్లక అంగలారుస్తూ నేను కూడా మృతుల్లోకానికి చనిపోతానంటూ బాధపడ్డాడని వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఒక విషయం ఏంటంటే ఈ అధ్యాయంలో ఎవరు చేసిన దాని ఫలం వాళ్ళు పొందుతారని లోకంలో మాట ఉంది. పిల్లరా, యాకోబు గర్భాన పుట్టిన కుమారులు ఎందుకు ఇలా తయారయ్యారు? సాధారణంగా ప్రస్తుతం లోకంలో ఎన్నో అన్నదమ్ములు కుటుంబాలు ఉన్నాయి. ఒకవేళ సాధారణంగా ఓ తల్లి గర్భాన ఒకరొకరు పుట్టినప్పుడు కొన్ని ఎదిగిన తర్వాత కొన్ని చిన్న చిన్న కేకలు వేసుకోవడం, కోపగించుకోవడం, తర్వాత మరలా మాట్లాడుకోవడం అనేటువంటి వారిని మనం చూస్తుంటాం. కానీ ఇక్కడ స్వయాన తమ్ముడిని నమ్మివేసి ప్రియులారా వాడు చనిపోయాడని చిత్రీకరించి
ఇంత పెద్ద పెద్ద స్క్రిప్ట్లు తండ్రికి వీరు కనుపరుస్తున్నారు. ఏంటి అసలు వీళ్ళు చేసిన పని? ఎందుకు యాకోబు జీవితంలో జరుగుతుందంటే, నేను గడిచిన కాలంలో చెప్పినట్లుగానే యాకోబు తన తండ్రిని మోసం చేశాడు. యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాం. అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు గారి కొడుకు యాకోబు, యాకోబు కొడుకులు 12 మంది. అంటే యాకోబు తన తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. యాసావుకు రావలసిన ఆశీర్వాదాలన్నీ కన్నులు కనబడినటువంటి ఇస్సాకును యాకోబు మోసం చేశాడు. పిల్లలు, ఇప్పుడు మీకు పాఠం కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. యాకోబు ఇస్సాకును మోసం చేశాడు. యాకోబు కుమారులు యాకోబును మోసం చేస్తున్నారు. బైబిల్ సెలవిస్తుంది, మనుషుడా నువ్వేది విత్తుదువో అదే కోసుకుంటావని. నేను ఇలా అనుకుంటున్నాను, ఒక మనుషుడు దయగల హృదయంతో ప్రేమను విత్తితే, మంచి మనస్సాక్షితో సత్యాన్ని విత్తితే, ప్రియులారా, ఒకరోజు ఆ ఫలాన్ని మనం పొందమా? కీడు చేయుటకు గాక మేలు చేయుటకు వేగిరపడువారుగా మనం ఉండాలని దేవుడు మనకు తెలియపరచట్లేదా? కీడుకు ప్రతి కీడైనా దూషణకు ప్రతి దూషణైనా చేయక వారు దీవించుడని ప్రభు చెప్పట్లేదా? మరెందుకు పగా ప్రతీకారం అంటూ మనం రగిలిపోతాం? అటు మనకు దూరం అగును గాక. పాఠంలోకి వెళుతున్నాం. యోసేపును తమ అన్నలు యోధా యొక్క ఆలోచన చొప్పున అమ్మివేశారు. పిల్లరా, యాకోబు అంతగా సంతాపపడుతున్న, నిజమే, తన కుమారుడు ప్రియమైన వాడు. 12 మంది కుమారులలో యోసేపు మహాప్రియమైన వాడు, చాలా ఇష్టడు. విషయం ఏంటో తెలుసా? యాకోబు తన తండ్రిని మోసం చేసినప్పుడు తను తెలిసిన తర్వాత కొన్నాళ్లకు అతడు పశ్చాత్తాపడ్డాడు. పిల్లరా, కానీ విషయం ఏంటంటే, నా అభిప్రాయం, వెంటనే దాని విషయం పశ్చాత్తాపడితే దేవుడు ఏమైనా క్షమించునేమో. యాకోబు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విషయమై యబ్బోకులో పశ్చాత్తాపడ్డాడు. కానీ ఫలం అనేది అప్పటికే తయారైపోయింది. పిల్లరా, యోసేపును తమ అన్నలు గుంటలో పడేసి క్షమించండి చనిపోయి ఉన్నాడు, ఏ దుష్టమృగం వచ్చి చేసినటువంటి విధానాన్ని క్రియేట్ చేస్తున్నారు. యాకోబు ఒక మంచి ప్రార్థనాపరుడు, కానీ బిడ్డలు ఎందుకు ఇలా అయిపోతున్నారు? కారణం ఒకటే, దేవుని చిత్తంలో తాను ఉండినప్పుడు ప్రభువుని ఎరుగని కాలంలో జరిగిన ప్రతి దోషం విషయమై ఒప్పుకొనొచ్చు, విడిచిపెట్టుచు, దాని విషయమై పరిహారము చెల్లించేవాడిగా ఉండాలి. యాకోబులో అది కనిపించదు. పిల్లరా, యాకోబులో అది కనిపించదు. ఇప్పుడు తను ఎంతో శోక సంద్రంలో మునిగిపోయి అల్లాడిపోతున్నాడు. కానీ విషయం ఏంటో తెలుసా? యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యాకోబు యొక్క ప్రార్థనల మూలమున యోసేపు కాపాడబడ్డాడు అని చెప్పడం కంటే, యోసేపు కలిగి ఉన్న యథార్థతను చూచిన దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నారు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో యోసేపు వలె ఓ శ్రేష్టమైన మంచి మనస్సాక్షితో మనం ప్రభు పాదాల చెంత చేరగలిగితే, ఆయన పాదాల చెంత కనిపెట్టగలిగితే, యోసేపును కీడు నుండి తప్పించి మేలుతో నింపిన దేవుడు మన జీవితంలో కూడా ఏదైనా కార్యములు చేయగల సమర్థుడు, శక్తి కలిగిన వాడు ఆయన. ప్రియరా, యాకోబు ఎంత దుఃఖాన్ని అనుభవించాడో దానికి రెండింతలుగా సంతోషం పొందుటకు యోసేపు ద్వారా దేవుడు కృపను అనుగ్రహించారు. ఆమేన్. కృపను పొందుకున్నాడు.
ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, యాకోబు తనంతగా దుఃఖపడడానికి తను చేసిన క్రియాఫలం కూడా ఒకటి ఉంది. ఇక దేవుని బిడ్డలుగా మన జీవితంలో మనం చేసే క్రియకు తగిన ఫలాన్ని పొందుకుంటాం. మంచి విత్తనాన్ని విత్తితే మంచి ఫలాన్ని మనం పొందుకుంటాం. పేల విత్తనాన్ని విత్తితే దానికి సంబంధించిన ఫలమే పొందుకుంటాం. కనుక నేను, నా అభిప్రాయం, జీవము కలిగిన దేవుని కుమారుడైన యేసు రక్తంలో కడగబడిన మనం ప్రేమ అనే ఫలాన్ని విత్తుదాం. ఆత్మ సంబంధమైన ఫలాలను మనం ఫలించగలుగుతాం, మనం అనుభవించగలుగుతాం. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, నూతన నిబంధనలో పౌలు దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాడండి. ఉన్నత కృపను పొందుకున్నాడు. ఆయన క్రియకు తగిన ఫలం పొందుకున్నాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో కూడా చేసిన క్రియాఫలం అనేది మనకు ఒకటి ఉంటుంది. ప్రియులారా, యాకోబు చేసిన దానికి క్రియకు సంబంధించిన ఫలాన్ని పొందుకున్నాడు ఆయన. దావీదు తాను చేసిన దానికే ఫలాన్ని పొందుకున్నాడు. దావీదు బ్రతుకున్న కాలంలో ఎప్పటికీ మందిరం కట్టలేకపోయాడు. తన కుమారుడైన సొలొమోను ద్వారా దేవుడు దాన్ని కట్టించాడు. క్రియాఫలం ఉన్నదానికి కాని దానికి రక్తపాతం జరిగిస్తాడు ఆయన. క్రియాఫలం. కనుక ఆ క్రియాఫలం అనేది ఇంకా మన మీదకు రాకుండానే ప్రభు పాదాల చెంత జరిగిన ప్రతి అపరాధ విషయమే పశ్చాత్తాపపడి ప్రభుని వేడుకుందాం. ప్రభువే తన కార్యములు జరిగించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.